నేను కెమెరా ముందు కొట్టుకొస్తాను, కెమెరా వెనక్కి కొట్టుకొస్తాను. సార్ అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుడు, మొన్నటి వరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ రోజున ప్రెస్లో మాట్లాడాడు. మనిషి బాగా ష్రింక్ అయిపోయినాడు. ఆయన వరుసగా 4 దెబ్బలు కొడితే మనిషి ఎట్లా బలహీనంగా కనపడతాడో బాగా దెబ్బలు తిన్న వ్యక్తిలాగా కనపడ్డాడు. నేను చూశాను ఆయన ప్రెస్ మీట్ అంతా కూడా. ఆ నేషనల్ మీడియాని కూడా వంగి వంగి దండం పెడుతున్నాడు ఆయన. నేషనల్ మీడియా నా వైపు కూడా చూడండి, నా వైపు కూడా ఏముంది నీ వైపు? నీ వైపు చూస్తేనే, రాష్ట్రం నీ చేతిలో పెడితేనే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా హైందవ భక్తులందరూ కూడా భగ్గుమంటున్నారు. నువ్వు సరఫరా చేసిన నెయ్యి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా హైందవ భక్తులందరి గుండెల్లో మంట రేపింది. అది దాని నుండి తప్పించుకోవటానికి ఈ రోజున చంద్రబాబు గారి మీద ఎదురుదాడి చేస్తావా? ఆయన 100 రోజుల పరిపాలన మీద ఎదురుదాడి చేస్తావా మిస్టర్ జగన్? దొంగని అరిచినట్లుగా ఉంది తప్పితే నువ్వేదైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్లుగా ఉందా? టీటీడీ మీద నీ 5 ఏళ్ల పాలనలో ఎంత దౌర్జన్యం జరిగింది. ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు టీటీడీని వాటికన్ సిటీతో ధీటుగా నేను చేస్తానని చెప్పి ఆయన పలికి కష్టపడ్డాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా అదొక సున్నితమైన ఇష్యూ. అందరూ జాగ్రత్తగా ఉండాలని పదే ఈ యూజ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దట్. మీరు వచ్చిన తర్వాతే మీకు ఆట్టే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గురించి మీకు తెలియకపోవటం వల్ల మీరు ఇష్టం వచ్చినట్లుగా దాన్ని కించపరిచే రీతిలో అడుగడుగున వ్యవహరించారు. లేకపోతే హూ ఇస్ దట్ ధర్మారెడ్డి అండి? హౌ యూ విల్ బి ది ఈవో ఫర్ దట్? నీ ఇష్టం వచ్చినట్టుగా చేసావు. అని మీరు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. వరదల సాయంతో విఫలమైంది, దాన్ని డైవర్ట్ చేయాలి. ఏం బుద్ధి లేని మాట జగన్మోహన్. మీరు అన్న మాటలని కౌంటర్ చేస్తా. ఏమి బుద్ధి లేని మాట? ప్రభుత్వం డైవర్ట్ చేయాలా? అరే నీ నెయ్యా, నువ్వు తెప్పించిన నెయ్యి, నువ్వు రిసీవ్ చేసుకున్న నెయ్యి, ఇట్ కంటైన్స్ సమ్ యానిమల్ ఫ్యాట్ అని చెప్తే ఒక ప్రెస్టీజియస్ ల్యాబొరేటరీ రిపోర్ట్ ఇస్తే నిన్నటి నుంచి యు ఆర్ షివరింగ్ ఇన్ యువర్ షోస్. గజగజ వణికిపోతున్నావు నువ్వు. ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో పెట్టుకున్న వాళ్ళు బ్రతికి బట్ట కట్టిన దాఖలా లేవు. ఆ విషయం మీకు తెలుసు, మీకు బాగా తెలుసు అందరికంటే. ఇక అంతకంటే లోతుకు చెప్పను నేను. అందరికంటే మీకు బాగా తెలుసు. ఈ రోజున దానికి సమాధానం చెప్పకుండా చంద్రబాబు గారి 100 రోజుల పాలన సరిగా లేదంటారా? డిబేట్కి వస్తారా? మీ 100 రోజుల పరిపాలన, మా 100 రోజుల పరిపాలన డిబేట్కి వస్తావా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? ముందు ఆయన అన్న పాయింట్స్ చెప్పి కౌంటర్ చేసి తర్వాత ఈ కథ నెయ్యి కథకు వద్దాం. ఐపీఎస్లపై అక్రమంగా చర్యలు తీసుకున్నారు, దీన్ని డైవర్ట్ అనవా? ఏమన్నా ఇంగిత జ్ఞానం ఉందా మిస్టర్ జగన్ గారు మీకు? ఐపీఎస్ అధికారులని, సీనియర్ ఐపీఎస్ అధికారులు, డీజీ ర్యాంక్ ఒక ఆయన, ఐజీ ర్యాంక్ ఒక ఆయన, డిఐజీ ర్యాంక్ ఒక ఆయన ఈ రోజున సస్పెండ్ చేయబడితే డైవర్ట్ చేయడానికి చేశారా? డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ అబౌట్ దిస్? ఒక మహిళను దారుణంగా హింసించి, బాధపెట్టి, ఇబ్బంది పెట్టి, వాళ్ళ పరిధులు దాటి వ్యవహరించి ఒక సబ్ ఇన్స్పెక్టర్ చేయవలసిన ఇన్వెస్టిగేషన్కి అడిషనల్ డీజీ, డిఐజీ, ఐజీలు ఇన్వాల్వ్ అయి చేశారు. ఎందుకు చేశారో, ఎందుకు చేయవలసి వచ్చిందో నీకు బాగా తెలుసు. వస్తుంది టైం. ఇప్పుడు చెప్పను నేను. నీకు ఎలా బాగా తెలుసు అనేది ఇప్పుడు చెప్పను. నీకు టైం వస్తుంది ఆ కేసులో మై డియర్ జగన్, మీకు టైం వస్తుంది. వాళ్ళను సస్పెండ్ చేస్తే మహిళా లోకం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషపడ్డారు. మహిళల్ని ఇబ్బంది పెట్టిన వాడికి ఇదే శాస్తి, ఇది జరగవలసిందే
అని రాష్ట్రంలో ఉన్న మహిళా లోకం అంతా కూడా చంద్రబాబు గారికి జేజేలు పలికితే నీకు డైవర్షన్లా కనపడిందా? డూ యూ వాంట్ టు సే దాన్ని సమర్థిస్తున్నారా మీరు? సబ్ ఇన్స్పెక్టర్ చేయాల్సిన కేసులో డిఐజీ ఇన్వెస్టిగేషన్కి వెళ్తే మీరు సమర్థిస్తున్నారు. సమర్థించండి, ధైర్యం ఉంటే చెప్పండి నాకు. ఎస్ వరలరామయ్య గారు, నేను సమర్థిస్తున్నా, నేనే పంపాను ఆ పోలీస్ అధికారిని, విమానం ఎక్కించి నేనే పంపాను చెప్పండి మీకు ధైర్యం ఉంటే. హౌ ఇట్ వుడ్ బి ఏ డైవర్షన్ మై డియర్ ఫ్రెండ్? ఆ డైవర్షన్ స్పెల్లింగ్ తెలుసా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రపంచమంతా నీ వైపు చూస్తుంటే, ప్రపంచమంతా ఇదిగో ఇతనే దానికి కారణం, ఆ అపవిత్ర నెయ్యికి కారకుడు ఇతనేని మీ వైపు చూపిస్తుంటే మీరు చంద్రబాబు వైపు చూపిస్తారా? ఏం మాట్లాడుతున్నారు? ఇంకా అంట మార్గదర్శి నేరాలు బయటపడతాయి. ఎక్కడ మార్గదర్శి? పాపం ఆ మహానుభావుని కూడా పొట్టను పెట్టుకున్నారు కదా దుర్మార్గులారా. ఆ మహానుభావుని కూడా ప్రపంచం మెచ్చిన పాత్రికేయుడిని, ప్రపంచం మెచ్చిన ఆయన రామోజీ ఫిల్మ్ సిటీ ఎటువంటిదండి? హాలీవుడ్ మెచ్చిందండి. హాలీవుడ్ బిగ్గెస్ట్ డైరెక్టర్, ఏ హ్యూజ్ డైరెక్టర్, ఏ జైగాంటిక్ డైరెక్టర్ అప్రిషియేట్ చేసినాడు. అటువంటి వ్యక్తిని కూడా పొట్టను పెట్టుకున్న మీరు మార్గదర్శికి ఈ ప్రభుత్వానికి ఏం సంబంధమయ్యా? లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. డైవర్షన్ అని బుద్ధి లేని మాట, అవగాహన లేని మాట, అసందర్భమైన మాట మాట్లాడతావా మిస్టర్ జగన్? వరదకు బోట్లు కొట్టుకొని వచ్చాయి, చంద్రబాబు డైవర్ట్ చేస్తాను, అది డైవర్ట్ చేశారా? అప్పటికే మై డియర్ ఫ్రెండ్ అంతా అయిపోయింది. వరదలు వాళ్ళని ఆదుకోవటం, వాళ్ళకి చేసి వాళ్ళకి ఎంతంత వాళ్ళకి వెళ్ళాలి, వాళ్ళని ఎలా ఆదుకోవాలనే ఆలోచన చివరి దశలో ఉన్నారు. అప్పటికే 10 రోజులు చంద్రబాబు నాయుడు గారు బస్సులో ఆయన బస చేసి బాధితులందరినీ కూడా ఆదుకున్నారు. మీలాగా అట్లా వచ్చి ఖోఖో ఆటలో ముట్టుకొని వెళ్ళినట్టు వెళ్ళలేదు ఆయన. 10 రోజులు ఆ బస్సులో కూర్చో ఖోఖో ఆట. డూ యు నో మిస్టర్ జగన్? ఖోఖో ఆట ఏం తెలుసు మీకు? తెలీదు. మీరు తెలియదు మీకు. ఖోఖోలో ముట్టుకొని వెళ్ళినట్టుగా వెళ్ళావు. మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి డైవర్షన్ అని ఇష్టం వచ్చినట్లుగా నోటుకొచ్చినట్లుగా మాట్లాడతావా? విశాఖ స్టీల్ ప్లాంట్, కొత్త మెడికల్ కాలేజీలో ఉంటారు. మీరా విద్యార్థుల చదువుల గురించి మాట్లాడేది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా విధానానికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహానుభావుడు, గ్రేట్ ఎకడమిస్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు తీసి ప్రపంచంలోనే అత్యంత ఆర్థిక ఉగ్రవాదిగా పేరుగాంచిన, భారతదేశంలో అత్యంత అవినీతిపరుడైన రాజకీయవేత్తగా పేరుగాంచిన జగన్మోహన్ రెడ్డి అని మీ పేరు పెట్టుకున్నప్పుడే మీకు విద్యా విధానం పట్ల ఎంత ఆసక్తి ఉందో అర్థమైంది. అటువంటి మీరు చంద్రబాబు నాయుడు గారి విద్యా విధానాన్ని తప్పు పడతారా? తప్పు కదూ మిస్టర్ అది కూడా అర్థం అవదు. తప్పు పడతారా? తప్పు కదూ. మీరు తప్పు కదా అనేది మీకు, తప్పు పట్టలేరు అనేది చంద్రబాబు గారిది. అర్థం చేసుకో. మరలా మీరు దొంపదేగా 100 రోజుల్లో ఏమీ చెప్పుకోలేక తిరుమల నెయ్యి కలితాను. ఇక్కడి నుంచి నీ కథ ఇప్పుతా నేను. 100 రోజులు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, 100 రోజులు తీస్తాను నీకు. నీవు 100 రోజులు పరిపాలించినప్పుడు, మీరు 100 రోజులు పరిపాలించినప్పుడు మీ 100 రోజుల్లో మీరు చేసిన ఫస్ట్దేంటి? అత్యంత ముఖ్యమైనదేంటి? 1వ నెలలో ఏదో రాజన్న బాట అన్నావు, 2వ నెలలో వైఎస్ఆర్ దినోత్సవం, రైతు దినోత్సవం జరుపుకున్నావు, 4వ నెలలో బియ్యం పంపిణన్నావు. అప్పటికి 100 రోజులు అయిపోయింది. ఈ 100 రోజుల్లో మీరు చేసింది ఏమిటి? కేవలం 250 రూపాయలు పెన్షన్ పెంచావు. 250 రూపీస్ మీ 100 డేస్లో. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలించినప్పుడు ఫస్ట్ 100 డేస్లో. అప్పటికి ఆ తమలపాకులో మొదలు చివర తెలియదు మీకు ప్రభుత్వంలో. తమలపాకులో మొదలు చివర తెలియదు. నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతాను, నవ్వద్దు మీరు. తమలపాకులో తొడిమంటాము, చివరంటాం, ఆ రెండూ తెలియని మీరు 250 రూపాయలు మాత్రమే మీరు పెంచింది. 250 రూపీస్. అదే చంద్రబాబు నాయుడు గారు మొదటి 100 డేస్లో. నేను చెబుతున్నాను, ఇక్కడ రాసుకోండి మీరు. 1000 రూపీస్ 3000 పెన్షన్కి 1000 రూపాయలు జోడించి
4,000 చేశారు. గతం నెలది కూడా కలిపి ఒకే నెలలో 7,000 రూపాయలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. 250 రూపాయలు నీది. 7,000 రూపాయలు లెక్కల్లో మీరు వీక్ అనుకుంటా. 250 రూపాయలు పెద్దదా మీరు ఇచ్చింది? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 7,000 గొప్పదా? పెన్షన్దారులందరూ కూడా పార్టీలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారికి జేజేలు పలుకుతున్నారు. మై డియర్ ఫ్రెండ్, 64 లక్షల మందికి ఇచ్చినారు ఈ రకంగా 7,000 రూపాయల చొప్పున. వాళ్ళ కళ్ళలో ఆనందం చూడగలిగినారు చంద్రబాబు నాయుడు గారు ఒకే రోజున. మీరు ఎన్నడూ కూడా వారి కళ్ళలో ఆనందం ఉండేటట్లుగా మీరు ఏమీ చేయలేదు మై డియర్ జగన్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. 16,437 మంది ఉపాధ్యాయ నియామకాలకి మెగా డిఎస్సి అనౌన్స్ చేశారు. అది ఆచరణలోకి రాబోతుంది. డిడ్ యూ? మీరు ఎప్పుడైనా చేశారా? అసలు ఉద్యోగాల గురించి ఎప్పుడైనా ఆలోచన చేశారా జగన్మోహన్ రెడ్డి గారు? పేదవాడి ఆకలి తీర్చడం కోసం అన్నా క్యాంటీన్లు పెడతా అన్నారు. 100 రోజుల లోపలనే 100 అన్నా క్యాంటీన్లు తెరిచిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. పేదవాడి ఆకలి తీర్చిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. పేదవాడి బాధ తీర్చిన మహామనిషి చంద్రబాబు నాయుడు గారు. నీకు ఆయనకి నక్కకు నాకలోకానికి ఉన్నంత నాకలోకం. చాలామంది నాగలోకం కాదు. నాకలోకం అంటే స్వర్గం. నాగలోకం అంటే ఈ పాములు ఇది ఉండేది. నాకలోకం దొమ్మ తెలియదు. నేను తెలుగు మాస్టర్ అన్న వాళ్ళది వస్తుంది. నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా. నాకలోకం అంటే స్వర్గం. స్వర్గం చంద్రబాబు గారు. నక్క మీకు తెలుసు. విజయవాడ బాధితులను ఆదుకోవటానికి వరదల్లో ఎంత గొప్పగా పనిచేసినారండి ఆయన. నరేంద్ర మోడీ గారు 15,000 కోట్ల రూపాయలు అమరావతికి నేను ఇస్తాను, మీరు వర్క్ స్టార్ట్ చేయండి అన్నారు. అమరావతి వైపు కన్నెత్తి చూడని మీకు తగిన శాస్తి జరిగింది కదా. 151 సీట్ల నుంచి 11 సీట్లకు ఇసిరి కొడితే ఏమిటిని మీ పరిస్థితిని ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు గారి గురించి అవాకులు చెవాకులు పేలటం కరెక్టా? మీది డైవర్షన్. మీ కల్తీ నెయ్యి ఈ కేసులో లేకుంటే ఈ చర్యతో మీరు ప్రపంచవ్యాప్తంగా హైందవ భక్తుల ముష్టిఘాతాలు మీ మీద పడబోతున్నాయి. అంతకంటే ఎక్కువ చెప్పను. హైందవ భక్తులు మీరు కనపడితే దిష్టి బొమ్మలు తగలబడుతున్నాయి. చూడు జగన్మోహన్ రెడ్డి, ఎక్కడ జగన్ నీ ఫోటోలకి ఎటువంటి సత్కారం చేస్తున్నారో చూడండి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. మీరు కనపడితే ఏం జరుగుతుందో చూడండి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. అది చూసుకోకుండా ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఏ రకంగా హైందవ భక్తులందరూ కూడా మీరు చేసిన నీచ కార్యానికి, మీరు చేసిన తప్పుడు కార్యక్రమానికి ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారని తెలియకుండా దొంగ నేర్చినట్లుగా చంద్రబాబు గారి మీద డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు గారు అంటారా? లేదండి, ప్రజల గుండెల్లో హత్తుకునే పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. పోలవరం నిర్మాణానికి 12,500 కోట్ల అనుమతి వచ్చింది. రేపు మాపో డబ్బు వస్తుంది. పనులు కొనసాగించబోతున్నారు. నిర్లక్ష్యం చేస్తున్నారు పోలవరం. మీరు నిజంగా మీకే చిత్తశుద్ధి ఉంటే మీ హయాం పూర్తయిపోయేది. లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చాయి. రైతాంగం అంతా కూడా ఆనందంతో ఉండేవాళ్ళు. మీ దుర్మార్గం వల్ల, మీ అనాలోచితం వల్ల ఈ రోజున రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు వైపు అందరూ చూస్తూ ఉన్నారు. కొద్ది రోజుల్లోనే అది పూర్తవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఒక చిన్న మెసేజ్ తోటి 25 మంది దివ్యాంగులకి వాళ్ళ మార్కులు సరిచేయించి ఐఐటి IIITలో కూడా స్థానాన్ని కల్పించిన మంచి యువనాయకుడు మా నారా లోకేష్ బాబు గారు. విద్యామంత్రి అలాగే ఉండాలని చెబుతున్నారు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ కూడా. అది చంద్రబాబు నాయుడు గారు చేసింది. మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, పంచాయతీరాజ్ మినిస్టర్గా 326 పంచాయతీల్లో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించిన ఘనపాటి మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్. వాట్ అబౌట్ యూ? పంచాయతీ నిధుల్ని కాజేసి కొండ చెరువులాగా దిగమింగి కూర్చున్న వ్యక్తి మీరు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కించపరుస్తారా అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ రకంగా అన్నీ ఆరోగ్యశ్రీ ఎక్కడుందండి? మరలా చంద్రబాబు గారు వచ్చి రిలీజ్ చేసేంత వరకు దిక్కు లేదు.
రైల్వే జోన్కి పొలం ఇవ్వమని చెప్తే మోకాలు అడ్డు పెట్టారు మీరు. ఇప్పుడు 52 ఎకరాలు క్లియర్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన పరిపాలనని మీరు వేలెత్తి చూపుతారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇవన్నీ నేను పక్కన పెడితే మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు విశిష్ట వ్యక్తులతో నేను తిరుమల తిరుపతి దేవస్థానం పాలకా మండలిని ఏర్పాటు చేశానంట. విశిష్ట వ్యక్తులట. ఆ వ్యక్తులు ఎవరో కొన్ని పేర్లు మీ ముందు ఉంచుతారు. వైవి సుబ్బారెడ్డి గారు, ఈయన జగన్మోహన్ రెడ్డి గారి సొంత బాబాయ్. వాళ్ళిద్దరూ అమ్మ అక్క చెల్లెళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి తల్లి ఒక ఆమె, ఆ తల్లి చెల్లి వైవి రెడ్డి గారి భార్య. అది బంధుత్వం. ఆయన చైర్మన్ దీనికి. ఆయన చాలా విశిష్టమైన భక్తి పరుడట. ఆయన ఉత్తరాంధ్ర ఏజెన్సీలోని బమిడకలుద్దిలో అక్రమంగా ఎన్జీటీ రిపోర్టుకు వ్యతిరేకంగా లాట్రైట్ పేరుతో బాక్సైట్ మాఫియా చేసిన వ్యక్తి ఎలా విశిష్ట వ్యక్తి అవుతాడు? మీ బాబాయ్ అయితే విశిష్టమేమండి? మీ బాబాయ్ అయితే విశిష్టమా? లాట్రైట్ పేరుతో బాక్సైట్ కొట్టేసిన పెద్ద గజదొంగ లాంటి వాడు వైవి సుబ్బారెడ్డి గారు. ఆయన్ని చైర్మన్ చేసి విశిష్ట వ్యక్తులతో టీటీడీ బోర్డు నియమించారంటారా? ఇది నిజమా? ఇప్పుడే నేను మాట్లాడుతున్న ఒక ఆయన చెబుతాను, సార్ ఆయన ఇంట్లో పగలేమో ఆయన టీటీడీ దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి మేరకు మొక్కుతారండి, రాత్రిలో ఆయన ఇంట్లో క్రైస్తవ ప్రార్థనలు జరుగుతున్నాయి అన్నారు. ఎంత దుర్మార్గం అండి! అవునో కాదో మీరే చెప్పాలి, గుండె మీద చేసుకొని చెప్పాలి. ఇప్పుడే నాకెవరో సంబడి టోల్ మీ వైల్ ఐఎమ్ కమింగ్ టు దిస్ డయాస్. ఈ డయాస్కి వస్తుంటే నాకెవరో చెప్పారు, నాకు ఫోన్ నెంబర్ కూడా ఇస్తా కావాలంటే. అయ్యా ఆయన పగల బొట్టు పట్టుకొని అక్కడ ఉంటారండి, రాత్రులు మాత్రం ఆయన ఇంట్లో ఒంగోలులో ప్రార్థనలు జరుగుతాయండి అని. నేను అందులోకి లోతుగా వెళ్ళను, సెన్సిటివ్ ఇష్యూస్. మీరు చేస్తారా, మీ ఇంట్లో వాళ్ళు చేస్తారా, మీ బిడ్డలు చేస్తారా నేను చెప్పలేను. ఐ హ్యావ్ నో సఫిషియంట్ ఎవిడెన్స్ విత్ మీ. బట్ క్రైస్తవ ప్రార్థనలు జరుగుతాయి ఆ ఇంట్లో అని చెప్పారు. కాదు అని గుండె మీద చేసుకొని చెప్పగలరా? అందుకే యూ టుక్ ఎవ్రీథింగ్ లైట్లీ దేర్. యాజ్ ఎ టీటీడీ చైర్పర్సన్గా మీరు స్వామివారి దేవస్థాన కార్యక్రమాలన్నింటిని కూడా లైట్గా తీసుకున్నారు. అదేవిధంగా మీ చీఫ్ మినిస్టర్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి కూడా లైట్గా తీసుకున్నారు ఈ వ్యవహారం అంటాను. కాదని చెప్పే ధైర్యం ఉందా నీకు కానీ మీ నాయకుడు? లేదు, నాకు తెలుసు, నేను నిత్యం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తాను అని చెప్పగలరా మీవాడు? ఆరెవరా ఆ పనికి మాలిన స్వామిని తీసుకెళ్ళి 2 మునకలు పిలిచి ఇంత బొట్టు పెట్టుకుంటే హైందవుడు అవనండి? హూ ఎవర్ ప్రాక్టీసెస్ హిందూయిజం అతను హైందవుడు అవుతాడు, హిందూ అవుతాడు. ఇది నకిలీ హైందవుడి కింద వస్తాడు. ఆ స్వామి పిలిచాడని 3 మునకలు చేసి లేచిన తర్వాత ఎడం చేత్తో బొట్టు పెట్టించుకుంటే అతను హైందవుడు అవడండి. హూ ఈజ్ హైందవ? హూ ఎవర్ ప్రాక్టీసెస్ హిందూయిజం ఈజ్ హైందవుడు అవుతాడు. గుండె మీద చేసుకొని చెప్పు, మీరు హైందవులా క్రైస్తవులా? నేను వెళ్ళను అటువంటిలోకి. కానీ ఈరోజు నేను ప్రెస్ మీట్ వచ్చిన తర్వాత చెప్పాలనిపిస్తుంది. ధైర్యం ఉంటే ఎస్ మై లీడర్ ఈజ్ ఎ హిందూ, బట్ అందరినీ సమానంగా చూస్తాడు. ఏ సెక్యులర్ హిందూ మై లీడర్ మిస్టర్ చంద్రబాబు నాయుడు జీ ఈజ్ ఎ సెక్యులర్ హిందూ మ్యాన్. హీ ప్రాక్టీసెస్ హిందూయిజం. లార్డ్ వెంకటేశ్వర ఈజ్ ఇష్టదైవం. చెప్పు నువ్వు ధైర్యంగా. దొంగ విషయాలు మోసం చేస్తారా? మీది డైవర్షనా, చంద్రబాబు నాయుడు గారిది డైవర్షనా? చెప్పమని చెప్పి నేను అడుగుతున్నా. కరుణాకర్ రెడ్డి గారు టీడీఆర్ బాండ్స్ కుంభకోణంలో ప్రధాన నిందితులు, అది వదిలేద్దాం. ఆయన నాస్తికుడండి, దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి గారు. మీ పరిపాలన టీటీడీ పట్ల మీ వ్యవహార శైలి అంతా కూడా నేను హైందవ భక్తులకి, ఈ స్వామీజీలకి, ఈ పెద్ద మఠాధిపతులందరికీ నేను తెలియజేస్తున్నా. కరుణాకర్ రెడ్డి చైర్పర్సన్గా టీటీడీకి పెట్టినప్పుడు మీరు ఎందుకు అబ్జెక్ట్ చేయలేదండి? అతను నాస్తికుడు అని చెప్పుకున్నాడు. ఆర్ఎస్ విప్లవవాదం నాది అన్నాడు. హిందూ మతాన్ని అనుసరించే వ్యక్తి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కొలిచే వ్యక్తి ఈ భావాలతో ఉండరండి, విప్లవ భావాలతో ఉండరు. ఆర్ఎస్లో నేను మెంబర్ అని చెప్పాడు ఆయన. ఎడమ చేత్తో వామహస్తంతో కొబ్బరికాయ కొట్టేవాడు స్వామీజీకి మీరు చైర్పర్సన్ చేస్తారండి? జగన్మోహన్ రెడ్డి గారు విశిష్ట వ్యక్తులతో నింపారా
టీటీడీని. ధర్మారెడ్డి గారు, ఇక ఆయన గురించి ఏం చెప్పాలి నేను? పుంఖాలుగా చెప్పరు. అతను కూడా విదేశాలకు పారిపోయాడు అన్నారు, అది కూడా చూడాలి. వేర్ ఈజ్ హీ నౌ? చేతులెత్తమనంటే రాష్ట్రంలో ఎక్కడన్నా ఉంటే. నేను అడుగుతున్న ధర్మారెడ్డి గారు, మొన్నటి వరకు ఈవోగా పనిచేసిన గౌరవ ధర్మారెడ్డి గారు ఎక్కడున్నారు? రాష్ట్రంలో చేయొత్తమనండి. లేడు. అతను కూడా మనం అజాగ్రత్తగా ఉంటే విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉంది, గనుల వెంకటరెడ్డి గారి లాగా. అటువంటి వ్యక్తి, అర్హత లేని వ్యక్తిని మీరు ఈవోగా చేశారు. ఎంత అస్తవ్యస్తం చేశాడండి. అతను చేసిన మోసం సీరియల్ లాగా. రేపు వస్తా, మరలా రేపు 1 గంటకు వస్తా. చాలింప పాత్రికేయ సోదరులారా, రేపు 1 గంటకు వస్తా. ఆయన, ధర్మారెడ్డి గారు, శ్రీమతి రోజా గారు, శ్రీ పెద్దారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రట, పెద్దిరెడ్డి రామచంద్ర, వీళ్ళు ముగ్గురు కలిసి చేసింది రేపు ఒక పెద్ద కుంభకోణం. రేపు తెస్తా. రేపు 1 గంటకు మీరు నాకు గుర్తు చేయండి, నేను మొత్తం వివరాలతో సహాయిస్తా. అది పక్కన పెట్టుకోండి. అది ధర్మారెడ్డి గారు. ఇతను డాలర్ల కుంభకోణంలో సురేష్ అనేవాడు తన పిఏ, నిజం చెప్తానంటే వాడిని బంధించి హింస పెడితే అతను సూసైడ్ చేసుకున్నాడండి. అతనుగా సూసైడ్ చేసుకున్నాడు. ఇంతటి మహానుభావుడు విశిష్ట వ్యక్తులతో నింపాడట. అంతేకాదు మై డియర్ ఫ్రెండ్స్, అరవిందో గ్రూప్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి ఒక మెంబర్, లెక్కర్ కేసులో దొంగ సారా కేసులో అరెస్ట్ అయి అప్రూవర్గా మారిన అరవిందో గ్రూప్ డైరెక్టర్, విశిష్ట వ్యక్తి. స్వామివారికి విశిష్ట సేవలు అందిస్తారు జగన్మోహన్ రెడ్డి గారి భాషలో. ఆర్ వెంకట సుబ్బారెడ్డి, కడప ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. స్వామివారి దగ్గర విశిష్ట సేవలు అందిస్తారట, విశిష్టంగా స్వామివారికి పూజలు అందిస్తారట, సేవలు అందిస్తారట. మీ దొంపదగా ఏమి సెలక్షన్ అయ్యా మీది జగన్మోహన్ రెడ్డి గారు, ఏమి పరిపాలన అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మంది. అబ్బో, ఆయన బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ప్యాలెస్ ఉంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు నివసించే శ్వేత సౌధాన్ని మించిన లేకపోతే ధీటైన భవనం ఉంది ఈయనకి. 2004 ముందు లేదు. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి ఇవ్వకముందు మామూలు ఇల్లే బెంగళూరులో కట్టాడు, ఎన్లంకలో. ఆ స్థానిక ఎమ్మెల్యే కూడా ఇందులో మెంబర్ అండి, టీటీడీలో. ఏమిటయ్యా నీ అర్హత అని అతను అడిగితే, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి మా వాళ్ళు కాపలా కాస్తారండి. నీ దొంపలు దేగా స్వామివారితో ఎలా ఆడుకున్నారా మీ దొంపలు. శ్రీ వెంకటేశ్వర స్వామివారితోటి ఏమిటయా, అతని పేరు దొరకలేదు పట్ల. బెంగళూరులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇల్లున్న యలహంక ప్రాంతం ఎమ్మెల్యే ఆ ఇంటిని కాపలా కాస్తాడంట. కాపలాని కంట్రోల్లో పెడతాడు. అంటే నీ ఇంటికి కాపలా కాసే వ్యక్తి ఇక్కడ టీటీడీ దేవస్థానంలో విశిష్ట సేవలు అందిస్తారు. విశిష్ట వ్యక్తులతో టీటీడీ బోర్డు నియమించానని జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధం. ఇట్స్ ఎ లై, బ్లేటెంట్ లై. ఈ రకంగా మాట్లాడే మీరు చంద్రబాబు నాయుడు గారితో మాట, నేను ఓపెన్ డిబేట్కి రమ్మంటున్నా, ఛాలెంజ్ చేస్తున్నా. మీరు ఇప్పుడు ఇంకొకటిగా చెప్పండి, ఇంకోటి మీరు గమనించారు, మీరేం గమనించట్లేదు సార్ మీరంతా పాత్రికేయ సోదరులు. ఆయన ఎంత విపత్తు వచ్చినా వస్తాడండి, ప్రెస్ మీట్ పెడతాడండి. ఈరోజు ఎందుకు అడావుడికి పెట్టాడు? కల్తీ నెయ్యి పరుగులెత్తించింది. స్వామివారు పరుగులెత్తిచ్చాడు అతన్ని. నీ పీకల మీదకి వచ్చిందిరా ఇది, ఈ కల్తీ నెయ్యి నీ పీకల మీదకి వచ్చింది, రన్ అంటే రన్ అని స్వామివారు హెచ్చరిస్తే వచ్చాడు ప్రెస్ మీట్కి. అన్ని అబద్ధాలు చెప్పాడు ఆయన. ప్రపంచవ్యాప్తంగా హైందవ భక్తులందరూ కూడా ఇతను అని వేలు చూపిస్తున్నారు, ఆల్ ఫింగర్ చూపిస్తారు చూడు, ఏదో సినిమాలో అన్ని వేళ్ళు చూపిస్తారు, అట్లా ఉన్నాయి ఇతనికి. ఏదో చెప్పుకోవాలని చెప్పి ఇతను వచ్చాడు. ప్రభుత్వం పడిపోయే పనులు వచ్చినా కూడా, సందర్భాలు వచ్చినా ఆయన ప్రెస్ మీట్ పెట్టలా. ఎన్ని విపత్తులు వచ్చినా ప్రెస్ మీట్ పెట్టలా. రాష్ట్ర ప్రజలందరూ సంక్షిప్తంలో ఉన్న పెట్టలా. కరోనా భయానకంగా పెట్టలాగా ఎగిరిపోతున్నా కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టలేదు. ఈ రోజున వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆ ఘీ కల్తీ నెయ్యి కుంభకోణంలో స్వామివారి ఆగ్రహానికి గురవబోతున్నానని అతనికి అర్థమైంది. అందుకంటే హీ హాజ్ రన్ ఫర్ ప్రెస్ మీట్, పరిగెత్తుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. అర్థం అవట్లా అతను ఏ రకంగా తప్పు చేశాడో. అతని ముఖ కవలికలు చూసారా? ఇందాక చెప్పాను కదా,
చావు తప్పి కన్నులు అట్టపోయినాడు కనపడతాడు. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ రోజున బ్రహ్మాండమైన పరిపాలన అందించారు చంద్రబాబు నాయుడు గారు. ఇసుక ఉచితంగా ఈరోజు చూడండి, ఈ రోజున బ్రహ్మాండంగా నిన్న అనౌన్స్ చేసినారు. ఇంట్లో కూర్చొని మీరు ఇసుక తెప్పించుకోవచ్చు, మీరు ఆన్లైన్లో బుక్ చేసుకొని ఇసుక తెప్పించుకోవచ్చు. నీ ఇసుకంత కోట్లాది రూపాయలు నీ ఖజానా, ఇంటి ఖజానా నింపితే ఈ రోజున చంద్రబాబు గారి పాలసీ రాష్ట్ర ఖజానా నింపుతుంది. అక్కడ నీ ఇంటి ఖజానా ఆ రోజుల్లో, రాష్ట్ర ఖజానా ఈ రోజుల్లో అని చెప్పి తెలుసు. కల్తీ సారా, దొంగ సారా నీ సొంత బ్రాండ్లు ప్రవేశపెట్టి వందలాది మంది, వేలాది మంది త్రాగుబోతులు ఆత్మార్పణం చేశారు. నీ సారా తాగి వాళ్ళ ప్రాణాలు కోల్పోయినారు. ఆ బ్రాండ్లన్నీ కూడా తీసి ఈ రోజున కొత్త పాలసీ రాబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పి కూడా తక్కువ ఖర్చుకి నాణ్యమైన మద్యం అవటానికి, మద్యం పూర్తిగా చేయలేము, అది అందరికీ అర్థమైంది, నిషేధించలేమని. అట్లా పరిపాలన చేస్తున్న చంద్రబాబు నాయుడుని. అమరావతి నిర్మాణం బ్రహ్మాండంగా జరగబోతుంది. ప్రపంచ దేశ యాత్రికులను ఆకర్షించే రీతిలో అమరావతి నిర్మాణం జరగబోతుంది. మీ టైంలో ఇటువంటి అబద్ధం మాటలు వద్దని చెప్పి కూడా తెలియజేస్తూ, నా టైంలో అంతా చేశానండి అన్న. నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో ప్లస్ జగన్ రెడ్డి పాదయాత్ర హామీల అమలులో 85% ఫెయిల్. నవరత్నాలు నవమోసాలు అయ్యాయి. ఈ పాంప్లెట్ వేసి మేము ఛాలెంజ్ చేస్తే ఆనాడు మీరు అధికారంలో ఉన్నారు, ఒక్కరు కూడా నోరెత్తలేదు. మీ పరిపాలన ఇది. 85% ఫెయిల్ పరిపాలన మీది. 100 రోజుల్లోనే ప్రజలందరినీ ఆకర్షించే రీతిలో ప్రజా ఆమోదం పొందిన పరిపాలన చంద్రబాబు నాయుడు గారిదని చెప్పి కూడా తెలియచేస్తూ, నేను ఒక్కటే తెలియచేస్తున్నా ఈ రోజున, ఈవో తిరుమల తిరుపతి దేవస్థానం వారిని కూడా నేను కోరుతూ ఉన్నా. కోట్లాది మంది హైందవ భక్తులందరూ కూడా ఈ రోజున ఆందోళనకు గురయ్యారు. ఏమి జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో అని చెప్పి ఆందోళనతో ఉన్నారు. మీరు దయచేసి అంతకుముందున్న స్టాక్ అంతా కూడా మీరు సీజ్ చేశారని చెప్పారు. అది కూడా అవసరం ఉంటే ప్రెస్ వాళ్ళకి చూపించండి. ఇదిగో ఇది మేము వాడటలేదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి నెయ్యి, మేము వాడటం లేదు. ఇప్పుడు ఇదిగో స్వచ్ఛమైన నెయ్యి ఇప్పుడు వాడేది, ఇప్పుడు లడ్లన్నీ కూడా తెలుసు. మీరెవరో అభద్రతా భావానికి లోనవద్దని ఒకసారి వీడియో కూడా చూపించమని చెప్పి నేను కోరుతున్నా. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఏది ఏమైనా అభద్రతా భావంతో ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి వ్యక్తి కామెంట్ చేసిన తర్వాత ఇట్ హ్యాస్ అట్రాక్టెడ్ ఎవ్రీబడి. నేషనల్ మీడియా, సెంట్రల్ మినిస్టర్స్ అందరూ కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వైపు వేలెత్తు చూపుతుంటే కన్నాడు ప్రెస్ పెట్టడానికి వచ్చాడండి అతను. ఏదో డైవర్ట్ చేయాలి కనుక దీన్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు గారి మీద డైవర్ట్ చేశారు. అది కరెక్ట్ కాదు. ఇతనే దోషి, ఇతనే శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పి కూడా ఇంతమంది స్వామివారిని ఆయన దేవదేవుడు అండి, ఆయన దేవదేవుడు అంటే వెంకటేశ్వర స్వామివారు, వారిని వేరే రకంగా మీరు డీల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది సరైనది కాదు. దీనికి ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే దీనికి అనుభవిస్తారు అని చెప్పి కూడా తెలియచేస్తూ, ఎప్పటికైనా స్వామివారికి క్షమాపణ చెప్పండి. అయ్యా జరిగింది, మమ్మల్ని క్షమించండి, భవిష్యత్తులో ఇలా జరగకుండా చూస్తామని చెప్పి చెబితే మీకే మంచిది. మీకంటే వయసులో పెద్దవాడుగా, స్వామివారి గురించి బాగా తెలిసినవాడుగా నేను చెబుతున్నా, మీకే మంచిది. తప్పు జరిగింది, తెలుసో తెలియకో తప్పు జరిగింది. ఇంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారు రావటం వల్ల ఇది రెస్టోర్ అయింది. స్వచ్ఛమైన నెయ్యితోటి బ్రహ్మాండంగా ఇప్పుడు అంతా ప్రక్షాళన అయిపోయింది అని చెప్పి మీరు చెప్పండి, మీకు మంచిది. దేవుడు మీ పాపాలు క్షమిస్తాడో ఏమో ఆలోచించండి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియచేస్తున్నా. పరిపాలనలో మీరు ఏనాటికి కూడా చంద్రబాబు నాయుడు గారికి సాటి రారు. ధర్మ పరిపాలన చంద్రబాబు గారిది, అధర్మ అవినీతి పరిపాలన మీది. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్? యా, నాట్ నెసరీ, అంతా తెలిపోయింది కదా. సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు.
మన దగ్గర ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉన్న పోలీసింగ్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ టీములు కాదు. ఇప్పుడు ఆనాడు యథారాజా తథా ప్రజ అంటాం. జగన్మోహన్ రెడ్డి గారికి అవినీతిలో వంత పాడుతూ అలా చేయలేని వాళ్ళు అధికారులు ఉన్నారు, నేను కాదంటలేదు. ఒక పటిష్టమైన నాయకుడు, నిజాయితీ కలిగిన నాయకుడు, పరిపాలనా దక్షత కలిగిన నాయకుడు, అవినీతి రహితుడైన నాయకుడు, పాలన మీద మంచి పట్టున్న నాయకుడు ఉన్నారు కనుక అంతా సెట్ అయ్యారు. విజిలెన్స్ ఎంక్వైరీ ఆల్రెడీ ఆర్డర్ చేసినట్టున్నారు, అది ఎంక్వైరీ జరుగుతుంది. అక్కడ ఆయన కూడా అలర్ట్ అయినారు, ఈవో కూడా శ్యామలరావు గారు కూడా అలర్ట్ అయినారు. తప్పకుండా ఇక మీదట ఇటువంటి జరగవు, జరిగిన ఉపేక్షించేది ఉండదు. జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఉదయం నుంచి మీకు తెలుసో లేదో, ఉదయం నుంచి ఇదే ఆందోళనలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కోట్లాది మంది భక్తులు ఆందోళనలో ఉన్నారు, అభద్రతా భావంలో ఉన్నారు. స్వామివారి దగ్గర ఇలా జరిగిందని చెప్పి అందుకనే ఆయన ఎన్నోసార్లు వాటిలో మాట్లాడుతున్నారు, మాతో మాట్లాడుతున్నారు, అందరితో మాట్లాడుతున్నారు, ఈవోతో మాట్లాడుతున్నారు. అందుకని ప్రజలారా మీరేమీ భయపడొద్దు. టీటీడీ ఈజ్ సేఫ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ చంద్రబాబు నాయుడు జీ. ఆ రిపోర్ట్ల గురించి, ఆ డేట్స్ గురించి ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. నేను ఇతను చంద్రబాబు గారిని మాటికి ఎట్లా అన్నాడని నేను పక్క రూమ్లో నుంచి పరిగెత్తుకొచ్చాను. నేను ఆ రిపోర్ట్స్ వాళ్ళతో టీటీడీ వాళ్ళకి పెట్టండి. ఎనీ మోర్? థ్యాంక్ యూ ఎవరిబడి.